అన్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళని ఈ మధ్యన వాళ్ళపైన కేసులు పెడుతున్నారు కదా, దానికి నువ్వేమంటావు? నేనేమంటున్నా అంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరైతే చేపిస్తున్నాడో వాడు దొంగ, వాడు లంగా, వాడిని అనాలి. ఎందుకంటే యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళే కాదు, ఆ బెట్టింగ్ యాప్ అనే కాదు, ఎవరు వచ్చినా కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్కి వాడు చేసే పని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, జనాలని వాళ్ళకి తోచింది వాడు వీడియో చేయడం. సో ఎవడైతే ఈ ప్రమోషన్ చేయించుకున్నాడో వాడిని మనం దొరకబట్టలే. ఈ ఇన్ఫ్లుయెన్సర్ తప్పేం లేదంట నా దృష్టిలో. బట్ వాళ్ళు ముందు వెనుక చూసి అయితే ప్రమోషన్ చేయాలి, అదైతే నిజం. ఎందుకంటే వాళ్ళు బ్రతికేది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మనుషులను చేయడం కాబట్టి, ఆ ప్రమోషన్ చేయడం కాబట్టి, ఆ ప్రమోషన్ వల్ల వాడికి మనీ వస్తుంది, దానివల్ల వాడు చేయాల్సింది చేసుకుంటాడు. కానీ ప్రమోషన్ చేయించడం తప్పు. ఎవడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేపిస్తుండో అసలు వాడిని మనం ఇది చేయాలి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా, మధ్యలో వచ్చిన ఆకులను కాకుండా చెట్లు వేళ్ళ నుంచి పట్టుకుంటే సాల్వ్ అయిద్దని నా ఉద్దేశం. నేను రైతు బిడ్డని అని చెప్పుకొని బిగ్ బాస్కి వెళ్ళి హడావిడి చేసి విన్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? పల్లవి ప్రశాంత్ అని ఒక్కరే కాదండి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేశారు. వై? బికాస్ దానికి ముందు వాళ్ళకి తెలీదు. బెట్టింగ్ యాప్స్ తర్వాత అది పెద్ద చిల్లర వ్యవహారం అయిపోయి మనుషులు సూసైడ్ అటెంప్ట్ వరకు వస్తుందని వాళ్ళకు తెలియదు. బట్ ఈ బెట్టింగ్ అనేది చాలా తప్పని తెలుసు, ఒక మూలన తెలుసు. కానీ దానివల్ల ఇంత ప్రాణ నష్టము, ఇంత ఆస్తి నష్టాలు, ఇంత టైం వేస్ట్ అవుతుందని తెలియదు వాళ్ళకు కూడా. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏమైపోయింది, దీనివల్ల చాలా నష్టం జరిగింది, ఇలా చెయ్యొద్దు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండి, మీ ద్వారా మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా అని చెప్పి మనకిప్పుడు అర్థమవుతుంది. సో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఒక ప్రాణ నష్టం ఎందుకు చేస్తారు, వాళ్ళకు తెలియకనే చేశారు. బట్ ఇంకోసారి జరగకుండా హాయ్ భయ్యా. బ్రో, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సినీ నటులను కానీ, లేదంటే సెలబ్రిటీస్ని, అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళపైన కేసులు పెడుతున్నారు కదా, దానికి మీరేమంటారు? అయితే ఏంటంటే మనము అది మనలో ఉండాలి. వాళ్ళ మీద కేసులు పెడితే ఏదో అవుతుంది అనేది అది తప్పు. వాళ్ళు ఏంటంటే అందరికీ డబ్బు కావాలి, నీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. అయితే అంటే వాళ్ళు ప్రమోషన్ అనేది వాళ్ళు ఏదో చేస్తున్నారు అంతే తప్ప మనం వాళ్ళని బ్లేమ్ చేసి బొక్కలు తీసేయడం అనేది తప్పది. అది మనలో ఉండాలి. మనలో ఉండాలంటే అసలు ఏంటి, మీరు ఏమనుకుంటారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో అది అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అనేది మనకు అదొకటి. నీకేంటి ఆడేదో చెప్పాడు కదా నువ్వు చేయడం లేదు. అందరికీ డబ్బు కావాలి, నీకు డబ్బు కావాలి, అక్కడ వ్యత్యాసం ఏం లేదు. నీకు డబ్బు కావాలి, ఆడుకు డబ్బు కావాలి. ఆడేంటంటే ప్రమోట్ చేస్తున్నావు, నువ్వు దాన్ని తీసుకుంటున్నావు. దాన్ని తీసుకోకోకుండా నీ పని నువ్వు చూసుకొని, అరే బాబు వీడేదో పెట్టాడు, ఓకే వదిలే, అదేదో వీడియో వచ్చింది చూద్దాము, ఓకే బాగా చేశాడు, ఎంటర్టైన్మెంట్ అవ్వు. అంతేగాని వాడేవాడో చెప్తే నువ్వు ఇలా చేస్తాననేది తప్పది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, రారాబాబు మందు తాగడానికి వెళ్దామంటే నువ్వు రావు. అది నీలో వ్యసనం ఉంటే ఏం చేస్తావు, పదం పరా అప్పు చేసిన సరే వస్తావు. అది నీలో ఉండాలి. అది నీ వ్యసనం అనేది, నువ్వు దాన్ని వ్యసనం చేసుకున్నావంటే అది వ్యసనమే ఉంటుంది. మనకి వద్దు, మనకంటూ ఒక లైఫ్ ఉంది, దాని తర్వాత మనకు పేరెంట్స్ ఉన్నారు, దాని తర్వాత పెద్దోళ్ళు అయితే మనకు ఒక కుటుంబం ఉంది, మనకు బాధ్యతలు ఉన్నాయి, బరువు బాధ్యతలు ఉన్నాయి అనేది ఒక ఉంటే మనకు అది ఏం చేస్తాడు, అరే వద్దురా బాబు ఇలాంటి చేతి మనం బాగుపడము, మన కాయ కష్టం చేసుకొని మన గుద్దలు దమ్ముంటే పని చేసుకొని బతుక్కోవాలి. మన కొద్ది మనం ఏంటంటారంటే మన బంతకి తగ్గ కాళ్ళు బంతకు తప్ప చేప అంటారు కదా, అంతే చాపుకోవాలి. కిందికి పోయామంటే కింద పడిపోతాం. అది. సో మరి మీరు బెట్టింగ్ యాప్స్ని కానీ, లేదంటే బెట్టింగ్ని ప్రోత్సహిస్తారా? ప్రోత్సహిన గురు ఏంటి, ఒక క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. దాని ప్రమోట్ నువ్వేదో ఏదైనా సరే గురు, మనకేంటంటే కష్టపడింది ఏది రాదు. ఊరికే కూర్చొని ఏదో మొబైల్లో కూర్చొని పడుకొని నువ్వు అప్లోడ్ చేస్తాను, దానిలో డిపాజిట్ చేస్తాను, విత్డ్రా చేస్తానంటే రాదు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్ నమ్మి డబ్బులు చాలా పోగొట్టాను. అది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసింది. వాళ్ళు ఏంటంటే అది క్షమిస్తారన్నమాట, ఒకసారి క్షమిస్తారు. నేను కూడా అప్పుడు రియలైజ్ అయ్యా, అరే మా బాబు ఇంత ధనం కష్టపడి పని చేస్తుంటే నేను ఎలా ఎందుకు చేశాను రా బాబు అని నేను రియలైజ్ అయితే తెలిసిద్ది. హాయ్ నమస్తే అన్న, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళపై కేసులు పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక మార్పు మొదలైందని చెప్పొచ్చు. ఒక్కరోజు ఒక చిన్న వీడియో కాల్ ఆ నిజంగా ఇంత పెద్ద సునామీ సృష్టిస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక లుంగి అండ్ చిన్న షెడ్ వేసుకునే వ్యక్తి మీద తెల్లకాయ పెట్టుకునే వ్యక్తి ఒక వీడియో కాల్లో మాట్లాడు. మన ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనతోటి వీడియో కాల్ మాట్లాడి ఒక పెద్ద తలకాయ పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ భయపడతారు అనే ఉద్దేశంతో నిజం ఆ సీన్ కట్ చేస్తారో లేదో, తర్వాత సజ్జన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశాడు. అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే సూర్యాపేటలో బయాస్ యాదవ్ మీద కేసు నమోదు, అర్చసాయి మీద కేసు నమోదు. సో నిజంగా నాని లోకల్ బాయ్ అరెస్టు. సో ఎట్లా చూసుకుంటే
భయపడ్డారు. నిజంగా ఇది కదా మనకు కావాల్సింది. ఇంకా చూడాలి, ఒక అబ్బాయి రమబాయ్ అని ఒక అబ్బాయి ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో, బోస్ సే నో టు కిల్ బెట్టింగ్ అని ఎన్నో ఉద్యమాలు చేస్తారు, కానీ ఎటువంటి యూజ్ లేకపోయింది. కానీ ఈరోజు వాళ్ళ పోరాటానికి ప్రతిఫలం దొరికిందని నమ్ముకోవచ్చు అన్న. నిజంగా ఏంటన్నా నాన్ వేష్ అనే వ్యక్తి చాలా ఎప్పుడు నెగిటివిటీ ఎంకరేజ్ చేయడు. సో లక్షల యూట్యూబ్లో హైయెస్ట్ అమౌంట్ వస్తుంది తనకి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో తిప్పి కొడితే అర్చసాయికి నాన్ వేషం తప్ప అంత డబ్బులు ఎవరు రావు. సో అట్లాంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఎన్నో డబ్బులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ బెట్టింగ్ అమ్ముడు పోకుండా కష్టపడ్డారు చూడు, అది గొప్పతనం వచ్చింది. ఈవెన్ అర్చసాయి మీద కూడా ఆ రకంగా కేసు వేయించమని చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అన్న. సో నాకు అనిపించిన ఖుషి చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో పల్నాడు అనే ఊర్లో అన్నాం, ఒక ఏంటంటే మన ప్రజల సొమ్మది, ప్రజల పింఛన్ వచ్చే డబ్బులు ఒక గవర్నమెంట్ ఆఫీసరు బెట్టింగ్ యాప్ పెట్టి 11 లక్షలు పోయినాయి అన్న. ఎవరి సొమ్మన్న అది? నిజంగా ప్రజల డబ్బు కాబట్టి పోయింది. కాబట్టి నిజంగా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఈరోజు నిజంగా 11 మంది 12 మంది అరెస్ట్ అవుతున్నారు. సో దయచేసి తప్పు చేసిన వాళ్ళు చాలా మంది అర్చసాయి ఒప్పుకున్నాడు, నేను తప్పు చేసినా మళ్ళీ చేయనని. మన రీతి చౌదరి కూడా ఒప్పుకుంది, నేను తప్పు చేసిన ఒప్పుకున్నా మళ్ళీ చేయనని. సో నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఇప్పటికైనా బంద్ చేయండి. ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది నష్టపోతున్నాం. తిప్పి కొడతాను 5,000 మంది ఉండరు అన్న, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాడు. వాడు ఎవడో ఉంటాడు, వాడు గాలి పైసలు ఎగిరేస్తాడు, ఆ బుడదలో వాడేస్తాడు. మరి అదే పైసలు ఒక 10 మంది సాయం చేస్తే ఏమవుతుంది? సో నిజంగా బెట్టింగ్ యాప్ అనేది చాలా దారుణమైన పరిస్థితి. దీనివల్ల మెయిన్ స్టూడెంట్స్ యూత్ బాగా నష్టపోతారు. కాబట్టి సో నిజంగా తెలంగాణ గవర్నమెంట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీరు హైడ్రా వచ్చినప్పుడు మేము చాలా మేమే వ్యతిరేకించినాము, కానీ మిమ్మల్ని మేము సన్మానం చేయాలనుకుంటున్నాం. సో ఆ విషయం ఆల్వేస్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోండి. యూత్ కావాల్సిన ప్రతిదీ కూడా, యూత్కు మేల్కాలే ప్రతిదీ కూడా తీసుకోండి. హాయ్ అన్న. సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ మధ్యన కేసులు ఎక్కువ పెడుతున్నారు కదా వాళ్ళపైన. సో దానికి మీరు ఏమంటారన్న? ఏమంటాను అంటే, ఫస్ట్ ఒక రీలు చేశారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చినట్టుగా డబ్బులు ఆశ పెట్టి చేశారు. సో వీళ్ళ వల్ల ఏంటంటే చాలామంది కుటుంబాలకి దూరం అయ్యారు, ఫ్రెండ్స్కి దూరం అయ్యారు. అంటే తెలియని ఒక తప్పుకి ప్రాణమే పోగొట్టుకుంటున్నారు వాళ్ళు ఆ గేముల వల్ల. సో అవన్నీ కూడా ఆపాలి అని అన్వేషణ ఎక్కడో ఉండి ఫస్ట్ నుంచి పోరాడారే, ఆడమాకండ్రా బాబు ఆడమాకండ్రా తల మొత్తుకున్నాడు, పట్టించుకోలే. తర్వాత ఇంకో అన్న ఉన్నాడు, ఆయన పెట్టిండు, పట్టించుకోలే. ఈ రోజున ఆయన కదిలి, ఈ రోజున ఆయన సపోర్ట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చేసే ఒక పని, మంచి పని ఏంటంటే వాళ్ళని కాల్చినట్టు పిట్టలు కాల్చినట్టు కాల్చేసాడు చూసో, అలా కాల్చేయాలి వీళ్ళందరినీ. ముఖ్యంగా ఆడిని కూడా కాల్చేయాలి. ఆడు చేసేది అదే. వీళ్ళందరూ కనపడి చేస్తారు, వాడు కనపడకుండా చేస్తున్నాడు మీ వెనకమాల ఉన్నాడు. వాడి వీడియో నేను సాయంత్రం పెడుతున్నా, ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఒక మనిషికి ఎన్ని అకౌంట్లు ఉంటాయి? ఇప్పుడు నీకు ఉన్నాయి, నీకు ఎన్ని అకౌంట్లు ఉంటాయి? ఒక అకౌంట్ ఆడికి ఎన్ని ఉన్నాయి తెలుసు నీ వెనకమాలడికి? అబ్బా బీభత్సంగా ఉన్నాయి అకౌంట్లు. సో అలా అవి కూడా బెట్టింగ్సే. వాడు అదే పరిస్థితికి వెళ్తాడు. నేను చెప్తానే ఉన్నా, ఆపరని ఆపట్ల. సో ఇలా చాలామంది ఉన్నారు భయ్య. ఏంటంటే ఫాలోవర్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ చేయడానికి యాప్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది అవకాడ ఏ కంట్రీ నుంచైనా వాడు నడపని యాప్స్. కానీ ఇక్కడ ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చేయడం వల్లే వీళ్ళు ఆగిపోయారు అనుకో, ఇది ఆగిపోద్ది. వీళ్ళు ఆపలేదనుకో, ఇది వేరేలాగా వెళ్ళిపోద్ది, ఎక్కడికో పాకిద్ది. అన్న ఇప్పుడు నేను రైతు బిడ్డనని చెప్పుకొని బిగ్ బాస్లో హడావిడి చేసి విన్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తానని కేసు నమోదైతే అయింది కదా, మరి అరెస్ట్ అయితే అవుతాడంటారా? అరెస్ట్ అవుతాడా అంటే ఇది అరెస్ట్ దాకా వెళ్దన్న. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పలుకుబడి వచ్చింది. ఇప్పుడు చూసుకో, 2019లో పల్లవి ప్రశాంత్ ఫోటో చూడు ఒకసారి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఫోటో చూడు, అంటే ఎంత డిఫరెంట్ మారిపోయాడు. అంటే డబ్బు ఎవరినైనా మార్చిద్ది అన్నది మన రైతు బిడ్డే నిరసనం అవుతాడు. ఎందుకంటే డబ్బులు పంచట్లేదని కొంతమంది అన్నారు. కానీ ఏంటంటే మనోడు ఏంటంటే పంచుతున్నాడు, కానీ జనాలకు తెలపట్ల. ఆ వీడియోలో పెట్టపోవటం కానీ ఆపేయటం అన్నీ జరుగుతున్నాయి, మాకు తెలుసు, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. సో ఇంకొకటి ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ గేమ్స్ ఇవి కూడా ప్రమోషన్ చేయడం చాలా మిస్టేక్. సో మరి మాంతాడా లేదా అన్నది, లేదా లోపలికి వెళ్ళి మళ్ళీ మరొకసారి లోపలికి వెళ్తాడా అన్నది చూడాలి. అది సో పేదలకు సాయం చేస్తున్నట్టు వీడియో తీసిన హర్ష సాయి కూడా చాలా 100 కోట్ల స్కామ్ చేశారని అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? వాస్తవమే కదా, అందుకే స్టోరీ పెట్టాడు కదా నిన్న హర్ష సాయి. ఇకపై నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్కి నేను ప్రమోషన్ చేయను, నేను ప్రమోషన్ చేస్తే నాకు ₹1 ఇస్తారు, ఆ ₹1 కూడా నేను సాయమే చేస్తున్నాను అన్నాడు. ₹1 నువ్వు సాయం చేస్తున్నావు, 10 లక్షల మంది ఆ యాప్లో జాయిన్ అవుతున్నారు. ఆ 10 లక్షల మంది ఇంకో 5 లక్షల మంది జాయిన్ చేస్తున్నారు. అలా పెంచుకుంటూ పోతుంది, నీ యాప్ పెరుగుతుంది, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారు, నీకు ఊరికనే ఇవ్వట్లేదు కదా. నీకు ఇచ్చే ₹1 వల్ల ఇక్కడ 1 కోటి మంది చనిపోతున్నారు. ఎగ్జాంపుల్
ఫ్యామిలీకి ఎంత బాధపడతారు, పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎంతమంది బాధపడతారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో ఇదంతా కూడా ఆగిపోవాలనే ఈ పోరాటం. అది ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక పోస్ట్ పెట్టారు సారీ అని చెప్పేసి, సో అలా చెప్తే వదిలేయాలంటారా? సారీ అన్నది వదిలేయాల మంచి పాయింట్. అది ఎందుకు పెట్టారు అని నేను చెప్తాను. అది పెడతాం కూడా మంచిది. ఎవరైతే జాయిన్ అయ్యారో ఈయన అకౌంట్ ఫాలో అయ్యి ఈయన మాట విని వాళ్ళందరూ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఇంకా ఎవరైతే బతుకున్నారో వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకు పెట్టచ్చు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళు ఎంత సంపాదించారు ఏంటి అన్నది ఆ వారంలో వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అది ఓకే, మొన్న చూసుకున్నట్లయితే లోకల్ బాయ్ నాని కావచ్చు, అలాగే భయ్యా సన్నీ యాదవ్ను కూడా అరెస్ట్ చేశారు కదా, సో నెక్స్ట్ ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? నెక్స్ట్ బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను. హర్ష సాయి చెప్పలేము, తర్వాత పల్లవి ప్రశాంత్ ఉన్నారు. మరి ఇది స్టేషన్ దాకా వెళ్ళిద్దా లేదా మధ్యలోనే లాయర్ని పెట్టుకొని ముసుగు చేస్తారా అన్నది చూడాలి.